శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. కర్కాటక రాశి స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మార్చి నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి అదృష్ట సంఖ్య 2. ఆది, సోమ, శుక్ర, శనివారాలు కర్కాటక రాశి వారికి బాగుంటాయి. ఇక కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం దశమ స్థానంలో బృహస్పతి సంచారం అనుకూలంగా లేదు. అష్టమ స్థానంలో శనైశ్చరుడు అష్టకష్టాలు పెట్టడం అనేది మీకు అనుభవంలోనే ఉంటుంది, కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. అలాగే నవమ స్థానంలో రాహువు కొంత పర్వాలేదు. అలాగే చతుర్థ స్థానంలో కేతువు. అంటే జాతకరీత్యా కర్కాటక రాశి వారికి గ్రహ సంచార అనేటువంటిది కొంత రాహుకేతువులు కొంత మేరకు శుభాలను ఇవ్వబోతున్నారు. కానీ మార్చి 25 తరువాత బుధుడు కొంత శుభ ఫలితాలను ఇవ్వవచ్చు. మార్చి నెల 14 నుండి రవి అర్ధశుభుడు, మార్చి నెల 31 వరకు కూడా శుక్రుడు అర్ధశుభుడు, తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీకు శుభుడు అవుతాడు. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించి ఆలస్యమయ్యే సూచనలు అధికంగా ఉన్నాయి. ఆర్థికంగా కూడా పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు. కర్కాటక రాశి వారికి మిశ్రమ కాలము గ్రహించండి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. మీ రంగాల్లో చక్కటి ఫలితాలు పొందే ప్రయత్నం చెయ్యాలి అంటే కష్టపడాలి. గిట్టని వారు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని విషయముల యందు మొహమాటం పెట్టుకోవడం మంచిది కాదు. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైనటువంటి విషయముల యందు సకాలంలో స్పందించడం ద్వారా మేలైన ఫలితాలు అనేటువంటివి పొందుతారు. శారీరక మానసిక ఇబ్బందులు ఏర్పడకుండా కొంత మనస్సును కుదుటపరుచుకొని కష్టములను ధైర్యంగా ఎదుర్కోవటం ఎలా అన్నటువంటి విషయాన్ని కొంత అవగాహనతో పెంపొందింప చేసుకోండి. అలాగే గ్రహ సంచారంలో పెద్ద మార్పులేమీ కూడా ఈ మాసంలో కొత్తగా లేదు కాబట్టి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మాత్రం ఈ మాసంలో తీసుకోకండి. ఎందుకంటే బలం అనేటువంటిది మీకు లేదు. అలాగే ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తే కనుక పెద్దలతో కానీ, మిత్రులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ, ఆంతరంగిక సహచరులతో కానీ చర్చించడం మంచిది. శత్రువులతో కూడా ఆచితూచి వ్యవహరించండి. అనవసర విషయాల యందు తలదూర్చకండి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. మిత్రుల యొక్క సూచనలు మీకు మేలు చేస్తాయి. పక్కా ప్రణాళికలతో సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యపరంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా శ్రద్ధ వహించాలి. సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఆదరణ అనేటువంటిది కూడా పెరగవచ్చు. మనోబలం అనేటువంటిది మార్చి 1వ వారంలో పెంపొందింప చేసుకోండి. అలాగే ధైర్యంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. ఏది లోతుగా ఆలోచించకండి, ఎందుకంటే మీకు సమయం అనుకూలంగా లేదు. సమస్యలను అర్థం చేసుకుంటూ ఓపికగా పనిచేస్తూ ముందరికి వెళ్ళండి. ఇంట్లో వారి సూచనలను తీసుకోండి, కానీ మీ సొంత నిర్ణయాలు మాత్రం అమలుపరచకండి. ఇది మీకు చాలా ప్రధానంగా చెప్తున్నాను. గంభీరంగా ఉండే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులు చిల్లరగా మాట్లాడి ఇబ్బందులు తెచ్చుకోవడాలు వద్దు. విద్యార్థులు కూడా లక్ష్య సాధన ముఖ్యంగా అడుగు వేయండి. ఇతరులపై ఆధారం అస్సలు పడకండి. ముఖ్యంగా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను ఏమిటంటే, స్త్రీలకు వాదోపవాదాలకు ఇంట్లో దూరంగా ఉండండి. కుటుంబం పరంగా సాధారణ పరిస్థితులు, వృత్తిపరంగా కొత్త బాధ్యతలు కూడా పొందవలసి ఉంటుంది, చూడవలసి ఉంటుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది, పర్వాలేదు. అంటే బాగుంటుంది అంటే ఇది గొప్పగా మారుతుందనేటువంటిది కాదు. కొంత కుటుంబ పరంగా విభేదాలు రాకుండా జాగ్రత్త పడితే కర్కాటక రాశి వారికి కొంత బాగానే ఉంటుంది. కాబట్టి ఇక కర్కాటక రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా వినండి. 4 శనివారాలు
శనైశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. ప్రతి సోమవారము లేకపోతే మాస శివరాత్రి శివాభిషేకము, శివ దర్శనం అనేటువంటిది చేసుకోండి. స్తోత్రపారాయణాదులు ఎన్ని చేస్తే అంత మంచిది. ఆంజనేయ ఆరాధన కూడా చాలా మీకు అనుకూలతను ఇస్తుంది. ప్రతి బుధవారము రామరక్షా స్తోత్ర పారాయణం కూడా బాగుంటుంది. మంగళవారం నాడు శనగలు దానం చెయ్యండి. అలాగే లేకపోతే బుధవారం రోజున, గురువారం రోజున చక్కగా మినుములు, ఉలవలను మొదలైనటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలన్నింటినీ కూడా గోక్షేత్రానికి దానం చేస్తే కూడా మంచి ఫలితాలు ప్రధానంగా మీరు పొందగలుగుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి మార్చి నెల ఫలితాలు. ఎవరైనా వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకోవాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నాతో మాట్లాడండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. లోకా సమస్తాః సుఖినో భవంతు.